చెప్పేస్తాను తీయకల్లా. కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా కాసిన నెయ్యి, శుభ్రంగా కలుపుకోవాలి. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా మెత్తగా వండకింద పిసుక్కుని మూత వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవాలి. ఇలా వండలని ఇలా రౌండ్గా చేయాలి. మొత్తం అన్నిటిని ఇలా రౌండ్గా బౌల్ కానీ చేసుకుని ఇలా వండలని రౌండ్గా బౌల్ చేసుకోవాలి. ఇలా బౌల్స్ కానీ చేసుకోవాలి అన్నిటిని. ఇలా మైదా పిండిని ఇలా జల్లుకుని వండకిలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న దాన్ని ఇలాగా షేపులుగా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా అన్నిటిని షేప్లో చేసుకుని ఇట్లా ఇలాగా తీసుకొని చాక్ తోటి ఇలా మొత్తం అన్నిటిని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వీటిని ఇలా బ్లౌగా ఇలా మడత కింద పెట్టుకుని మొత్తం అన్నిటిని ఇలా చేసుకోవాలి. ఈ పనస్తోనలు ఇలాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నిటిని. ఇలా పెడతాను ఒకటి మొత్తం అన్నీ ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి. డీప్ సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. మూగుడికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కింది. పనస్తోనని ఇలా వేసుకోవాలి. వీటిని ఇలాగా వీటిని ఇలా తిరగేసుకోవాలి. తిరగేసుకుని ఎర్రగా వేగనవ్వాలి. ఎర్రగా వేసుకొని తీసేసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని
కప్పు షుగర్ వేసుకోవాలి. అరకప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకుని గిన్నెలా తిప్పుకోవాలి. గిన్నెలా తిప్పుకుని కరగబెట్టుకోవాలి. పానకం ఇలాగా పొంగుతుంది. తీగలు పానకం వచ్చేదాకా తిప్పుకోవాలి. ఇలాగా ఒకసేపు ఇలా తీగల పానకం వచ్చేసింది. ఇలాగా ఇలా తీగల పానకం ముందు రావాలి. ఇలా వచ్చేసింది. లాలిక్కల పొడి వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా వేసుకుని ఇలా ముంచుకుని ఇలా తీసుకోవాలి. ఒకటి ఇలా తీసుకుని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని పానకలో ముంచుకుని తీసుకోవాలి. ఇలా ముంచుకుని తీసుకోవాలి. కనస్తాన్లో ఇలా రెడీ అయిపోయినాయి.